ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించేందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగాలకు వెళ్దాం. ఈ దినమందు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసి కొన్ని లాభాలు పొందుకున్నారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకు కలిగే లాభాలేంటి? బైబిల్ గ్రంథంలో మొదటి నిబంధన కాకుండా కొత్త నిబంధనలో దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. అదేమిటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే, తన పెద్ద కుమారుని పిలిచి, నాయన పొలంలో ఈ పని ఉంది, వెళ్ళి చెయ్యి అంటాడు. పెద్ద కొడుకు ఏమంటాడంటే, నేను చేయను అని చెప్తాడు. రెండో కొడుకు ఏం చేస్తాడంటే, పని చేయమని చెప్తే చేస్తానని చెప్తాడు. ఆఖరికి ఏం జరుగుతుందంటే, పెద్ద కొడుకు చేయనని చెప్పి వెళ్ళి పని చేస్తాడు. చిన్న కొడుకు చేస్తానని చెప్పి చేయడు. దీన్ని బట్టి మేము ఏం నేర్చుకోవాలంటే, అతడు చెప్పినట్టు మనం కానీ చేయగలిగినట్లయితే దీవెనలు మనకు అందుతాయని ఆ ఉపమానం ద్వారా మనకు తెలుస్తుంది. మనం కానీ దేవుడు చెప్పినట్టు కానీ మనం చేయగలిగితే మనకు దీవెనలు ధన్యతలు మనకు అందుతాయండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండం తర్వాత నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 గ్రంథాలను రచించిన గ్రంథకర్త అయిన మోషే గారు మనకు కనిపిస్తారు. ఈ మోషే గారు దేవుని ప్రత్యక్షతను పొందినవాడు, దేవుని చూసినవాడు కూడా. దేవుడు మోషేతో స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడాడంట. దేవుడు మోషే పేరును తన గ్రంథంలో లిఖించాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇదంతా మోషేకి ఎందుకు జరిగింది? మోషేకి ఇంత ఘనత. మనం ఈ దినము కూడా మోషే గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది మోషే మరణించి కూడా. మనం ఈ దినం కూడా మోషే గురించి ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే, అతడు దేవుడు చెప్పినట్టు చేస్తూ ఇశ్రాయేలీయులందరి చేత కూడా చేయించాడు. మనం ప్రత్యక్ష గుడారం అనే ఒక మందిరం గురించి మనకు అందరికీ తెలుస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారంను కట్టించాల్సి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన కొలతలు కూడా మిస్ అవ్వకుండా 1.5 మూర అంటే 1.5 మూర, 2 మూరలు అంటే 2 మూరలు, తుమ్మ చెక్క అంటే తుమ్మ చెక్క, ఏ చెక్కతో చెప్తే ఆ చెక్కతో, ఎంత కొలత చెప్తే అంత కొలతతో తూచా తప్పకుండా పాటించాడు. కాబట్టి దేవుడు మోషేని దీవించాడు. బైబిల్ గ్రంథంలో మనకు ఆ ప్రూఫ్ కూడా మనకుంది. దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేశారండి. నిర్గమాకాండం 39వ అధ్యాయం మనం 32వ వచనం చదివినట్లయితే, ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. అలాగే మనం కింద వచనంలో 42వ వచనం చదివినట్లయితే అదే మాట మనకు కనిపిస్తుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్టు మనం కానీ దేవుడు చెప్పినట్టు చేయగలిగినట్లయితే మనకు దీవెన కలుగుతాయి. ఇది మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఆదికాండంలో మనకు కనిపిస్తాడండి. అతనే నెమ్మది అనే పేరు అర్థం రాగల నోవాహు గారు. అతని పేరుకు నెమ్మది అని అర్థం వస్తుంది. ఈ నోవాహు గారి కాలంలో దేవుడు భూమిని చూసినప్పుడు భూమి అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది, అంతా కూడా పాపంతో నిండిపోయి ఉంటుంది. దేవుడు అతన్ని కాపాడాలని ఒక ఓడ చేసుకోమని చెప్తాడు. అది కూడా ఒక చెక్క మెన్షన్ చేస్తాడు, చితిసారకపు దానితోనే చేసుకోమంటాడు. అదే ఒకవేళ అతను నోవాహు గారు దేవుడు చెప్పినట్టు చేయకుండా ఇది బలంగా ఉంటుందని టేకుతో చేసుకొని ఉంటే, ఇది చాలా దృఢంగా ఉంటుందని వేరే చెట్లు, అనేకమైన చెట్లు ఉన్నాయి కదా, వాటితో చేసుకొని ఉంటే దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి ఆ దినమందు ఓడ మునిగిపోయేదేమో. ఈ దినమందు నోవాహు అనే వ్యక్తి గురించి మనం ధ్యానించుకోకుండా ఉండేవారమేమో. కానీ అతను చెప్పినట్టు చేశాడు కాబట్టి అతని నుంచే సమస్త సంతానం కూడా భూమి అందంతటా కూడా నింపబడింది. మనకు మొదటి మానవుడు ఎవడంటే ఆదాం అని చెప్తాం, కానీ మనం ఆదాం సంతానం కాదు. మనం అందరం కూడా నోవాహు నుంచి వచ్చిన వారమే. ఎందుకంటే జలప్రళయం తర్వాత ఉన్నది నోవాహు కుటుంబం మాత్రమే, తప్పించబడింది నోవాహు కుటుంబం మాత్రమే. ఎలాగైతే 3 అంతస్తులు కట్టమంటే 3 అంతస్తులు, కీలు పూయమంటే కీలు పూస్తూ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేశాడు. బైబిల్ గ్రంథంలో అదే మాట కూడా రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. హల్లెలూయా. మనం కానీ దేవుడు చెప్పినట్టు చేయగలిగినట్లయితే దేవుడు మనకు దీవెనలు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు. మోషేను నోవాహుని ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేకమైన లాభాలు ఉన్నాయి. ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం రాబోయే వాక్యాలు తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.